సో మన దగ్గర ఉండే హెడ్సెట్ ఇదే. సో అందరు అనుకోవచ్చు మామూలుగా ₹1,00,000 ఎందుకు దీనికి అని చెప్పేసి. చూడండి మొత్తం కంట్రోల్స్ మాట ఇది. అసలు ఈ బ్యాగ్లు అయితే చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. ఇవైతే ఒక్కొక్క బ్యాగ్ నార్మల్గా $200 అట్లా ఉన్నాయి, అంటే దగ్గర దగ్గర 16,000-17,000 అట్లా ఉన్నాయి. హే గైస్, దిస్ ఈస్ రవిచేతన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎయిర్ బాయ్. సో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం పైలట్ స్టోర్ గురించి చూపిస్తాం అన్నమాట. అంటే వరల్డ్స్ లార్జెస్ట్ పైలట్ స్టోర్ ఇది, బానియన్ అని చెప్పేసి. అది మేము ఉండే ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది, ఏమంటే ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మేము హెడ్సెట్ మార్పించుకొని కానీ వెళ్తున్నాము. సో అందుకోసమే వెళ్ళేసి ఇంకా మార్పించేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాము. సో నేను అనుకున్నాను ఇంకా అట్లనే మనము చూపిస్తే మొత్తం స్టోర్ అంతా కూడా బాగుంటుంది కదా అనిపించింది నాకు. అందుకోసం ఇప్పుడు వెళ్ళేసి మొత్తం మీకు స్టోర్ అంతా చూపిస్తాను. అంటే అసలు ఇంకా వరల్డ్స్ లార్జెస్ట్ అంటే మీరు అర్థం చేసుకుంటే అన్నీ ఉంటాయి అక్కడ, మనకి ఏం కావాలో అన్నీ ఉంటాయి ఇంకా ఏవియేషన్ సంబంధించినది. సో చూడండి ఇదేమాట హెడ్సెట్, నేను ఎప్పుడు ఇంకా ఫ్లైట్లో చూపిస్తుంటా కదా. సో ఈ హెడ్సెట్ వచ్చేసి 1 lakh సంథింగ్ పడింది అన్నమాట. సో అది వెదర్ అయితే ఫుల్ బ్యాడ్ ఉంది అన్నమాట 3 రోజుల నుంచి. అందుకోసమే ఇంకా నేను అనుకున్నా ఊరికే ప్లేన్లో ఎట్లా షూట్ చేయలేము, అందుకోసం కనీసం ఇట్లా పైలట్ స్టోర్ అయినా చూపించేట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి మొత్తం మూడం ఉంది, ఫుల్ క్లౌడ్స్ పై అంతా, చాలా విండి ఉంది. సో ఇప్పుడు వెళ్ళేసాము. వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత తొందరగా వెళ్ళేస్తే అంత తొందర మొత్తం అన్నీ షూట్ చేస్తాను. మొత్తం ఇన్ఫర్మేషన్ నేనేగా ట్రై చేస్తాను అనమాట. ఇంకా నేను కూడా కనుక్కున్నాను మొత్తం దాని గురించి, కనుక్కొని ఇంకా మీకు ఇప్పుడు మొత్తం చెప్తాను. సో గైస్ వచ్చేసినాం, చూడండి అక్కడ ఉంది చూడండి బానియన్ అని, ఇదే కంపెనీ. సో ఇంకా చక్కగా వెళ్ళిపోతే వచ్చేస్తుంది. అక్కడ గోడ మీద చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా పైలట్ షాప్, ద వరల్డ్స్ లార్జెస్ట్. అక్కడ ఉంది కదా అదే పైలట్ షాప్ ఉంది కదా అక్కడ. ఇక్కడ జెట్ ఇది పార్క్ చేసినారు. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఎంత ఎయిర్పోర్టే, ఇది పైలట్ షాప్. బానియన్ అనేది చాలా పెద్ద కంపెనీ మాట. వీళ్ళది మెయింటెనెన్స్లు ఉంటాయి, మొత్తం ఎయిర్క్రాఫ్ట్ సేల్స్ ఉంటాయి, మొత్తం హ్యాంగర్స్ ఉంటాయి, గ్రౌండ్ సపోర్ట్, మొత్తం A to Z మొత్తం ఉంటాయి వీళ్ళది. సో పైలట్ స్టోర్ కూడా ఉంది, వరల్డ్స్ లార్జెస్ట్ది. ఇప్పుడు మనం వచ్చింది పైలట్ స్టోర్కి మాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం వాళ్ళ హ్యాంగర్స్ ఉన్నాయి చూడండి. సో ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా ల్యాండ్ అయినప్పుడు పార్క్ చేసుకోవాలన్నా ఏమైనా కావాలన్నా ఇట్లా హ్యాంగర్ సపరేట్ కంపెనీస్ ఉంటాయి. సో దాంట్లో బానియన్వి చూడండి ఎన్ని ఉన్నాయో, అక్కడొకటి ఇక్కడ ఒకటి మొత్తం చాలా ఉంటాయి. వీళ్ళ ఫ్యూయల్వి మొత్తం A to Z మొత్తం ఉంటాయి వీళ్ళది. ఇప్పుడు మనం వచ్చింది పైలట్ స్టోర్కి. ఇది వాళ్ళ పైలట్ స్టోర్ మాట. మొత్తం ఇదంతా మొత్తం 5,000 square feet ఉంది మాట ఇదంతా బిల్డింగ్. పైలట్ షాప్ ఎంట్రన్స్ కూడా చూడండి, ఇది వెండింగ్ మెషిన్ ఉంది. ఇక్కడ మొత్తం ప్రొపెల్లర్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఇంకా రన్వేలా పెట్టినారు, ఆ ట్యాక్సీ వేసి ఇవన్నీ, అది యూనిఫామ్ అట్లా. మనోడు హెడ్సెట్ దానికి పోయినాడు, మర్చిపోయినాడు. సో బయట ఫుల్ ఇంకా గాలి వచ్చేస్తుంది, వర్షం పడుతుంది. అందుకు అబ్బా ఏందబ్బా అనుకున్నాం, ఎందుకంటే బయట నేను ఇట్లా తమ్నైల్ కోసం అట్లా ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం. ప్రజెంట్ అయితే గాలి వస్తుంది, అది కాక జెట్ ఆన్ చేసినారు కదా, స్టార్ట్ చేసినారు కాబట్టి ఆ గాలికి మొత్తం ఊగిపోతుంది. చూడండి మొత్తం ఎంట్రన్స్ లోపల అట్లా ఉంటుంది. ఈ స్టోర్ మొత్తం వచ్చేసి 5,000 square feet ఉంది మాట. మొత్తం చాలా పెద్దగా అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. పైలట్స్కి కావాల్సినవి అండ్ ఆల్సో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటారు కదా వాళ్ళకి సంబంధించినవి A to Z మొత్తం ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వ్యూ ఉంటుంది. మొత్తం ట్యాక్సీ వేస్, రన్వేస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వెదర్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. సో ఇప్పుడు లోపలికి వచ్చేసినాం.
మొత్తం ఏరోప్లేన్ బాడీనే పెట్టినాడు సగం. పైన అంతా చూడండి. ఏరోప్లేన్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యాగులు, ఇది ఇంకా లోపల సిమ్యులేటర్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎవరో ఉన్నారు, సో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి బ్యాగ్స్ మొత్తం పైలట్స్కి. అక్కడ చూడండి యూనిఫామ్ షర్ట్స్ ఉన్నాయి, ఏప్లెట్స్, టైస్. ఇంక యాక్సెసరీస్ మాట. ప్లేన్లో మనము కెమెరా అతికించుకోనికి కానీ, ఐప్యాడ్ పెట్టుకోనికి కానీ, ఇంకా తర్వాత డిఫరెంట్గా మొబైల్ పెట్టుకోవడానికి మళ్ళీ క్లిప్స్ ఉన్నాయి. ఇవి చూడండి, ఇది హెడ్సెట్వి, బ్యాగ్, ఇవన్నీ అదే హెడ్సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ మాట ఇవన్నీ. సో మన దగ్గర ఉండే హెడ్సెట్ ఇదే. సో అందరు అనుకోవచ్చు మామూలుగా ₹1,00,000 ఎందుకు దీనికి అని చెప్పేసి. మెయిన్ ఇదేమంటే చూడండి, ఇక్కడ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ ఇస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో మనకి ఇచ్చే కంఫర్ట్ వేరే. అండ్ ఇక్కడ చూసినా మనకి బ్లూటూత్ కంట్రోల్ కూడా ఉంటుంది, మనం మొబైల్కి అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు, పాటలు వినొచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నీ. దీంట్లోనే మొత్తం కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ. కంఫర్ట్ బట్టి ఒక్కొక్కరు ఒకటి తీసుకుంటారు. ఇదైతే వెయిట్ ఉండవు, ఇదైతే వెయిట్ ఉంటాయి అట్లా. మెయిన్గా నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో కోసం ఇది ఎక్కువ. అంటే ఇంకా ఇవి డిఫరెంట్ క్వాలిటీ బట్టి మిగతా అన్నీ మారుతాయన్నమాట. ఇంకా బయట ఎయిర్క్రాఫ్ట్ నాయిస్ ఎక్కువ ఉంటుంది కదా, ఇవి కొంచెం మాత్రమే క్యాన్సిల్ చేస్తాయి. ఇది ఇంకా మొత్తం కంప్లీట్గా ఇంకా మనకి ఏం అసలు సౌండే ఉండదు అది పెట్టుకుంటే. ఇవన్నీ ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా తక్కువ ప్రైజ్లలో చీప్ అన్నీ వచ్చేస్తాయి. ఇది కూడా బాగుంటాయి. ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైసే, నాకు తెలిసి $800 అట్లా ఉంటాయి. అయితే లైట్ స్పీడ్ అని చెప్పేసి బాగుంటాయి కూడా. మహీంద్రా సిమ్మలు మేము ఫస్ట్ అదే అనుకున్నాం. అండ్ ఆల్సో ₹1,00,000 కదా అనుకుంటే ఇది మనకి దగ్గర 10-15 ఏళ్ళ దాకా కూడా వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు అంటే చాలా ఇయర్స్ వరకు వస్తాయి అన్నమాట. ఇది దగ్గర 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా వస్తాయి అనుకుంటా నీట్గా వాడుకుంటే. సో మనం ఏవియేషన్ జర్నీలో ఆల్మోస్ట్ అంతా ఇవే వాడుకోవచ్చు. మనం ఎయిర్లైన్స్కి వెళ్ళిన తర్వాత ఎట్లాగో ఇవే వాడేది, సో ఇవే కంటిన్యూ అయిపోతాయి అన్నమాట. అందుకోసమే ఇంకా మనం ఇంత ప్రైస్ పెట్టినా కూడా ఇంకా తప్పదు, పెట్టాల్సిందే. ఇక క్యాబ్స్ ఉన్నాయి, హెడ్సెట్లు ఉన్నాయి, అక్కడ వాకీ టాకీ ఉంది. సో ఇవి మోస్ట్లీ ఇన్స్ట్రక్టర్స్ దగ్గర ఉంటాయి. ఇవి హెడ్సెట్కి సంబంధించినవి అంతా ఇయర్ సీల్స్, చెవు నొప్పి తీయకుండా. ఇక్కడ మనకు సంబంధించిన బుక్స్ ఇవన్నీ ప్రైవేట్ పైలట్ ఇన్స్ట్రుమెంట్వి, కమర్షియల్వి, అది ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్కి వీళ్ళంతా. ఇక్కడంతా ఇన్స్ట్రుమెంట్ కమర్షియల్ ఇవి ఎగ్జిబిషన్ బుక్స్ మాట. మేము ఈ బుక్సే చదువుకుంటాము మొత్తం మా ఓరల్కి ఎగ్జామ్స్కి అంతా. ఇంకా హ్యాండ్ బుక్స్ చాలా అన్నీ ఇంకా పైలట్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, కార్కి మనం వెనకాల పెట్టుకోవాలంటే నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, సో అట్లా ఇది నెంబర్ ప్లేట్ ఫ్రేమ్. ఇక్కడ లాక్ బుక్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాక్ బుక్స్ ఉంటాయి ఇక్కడ. మనకు కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ అన్నీ చూడండి ఫ్లైట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొపెల్లర్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మనం ఫ్లైట్ మోడల్స్ కూడా అనుకోవచ్చు. చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇట్లా చిన్న ఏరోప్లేన్స్ అట్లా. అన్నీ కూడా మా బ్రదర్ అడిగారు, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అడిగినారు తీసుకురామని చెప్పేసి. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. అంత ఆస్ట్రోనాట్వి ఇవన్నీ ఉన్నాయి, స్పేస్వి మొత్తం. జెట్స్ మామూలుగా సెస్నావి చాలా బాగున్నాయి. ఇక్కడ క్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ మొత్తము A to Z. ఇక్కడ చిన్నపిల్లలకి చూడండి జాకెట్స్, ఇట్లా మ్యాబ్రిక్ జాకెట్స్, ఇట్లా టీషర్ట్స్ ఉన్నాయి చాలా. ఇదిగోండి కార్పెట్స్, ఇంటి బయట అట్లా వేసుకోవచ్చు. అరైవల్స్ డిపార్చర్స్ అని రాస్తుంది. పైన కూడా చూడండి రియల్ ఇవంతా మోడల్స్. ఇవైతే రియల్దే, అవంటే బొమ్మలు మామూలుగా. ఇది సిమ్యులేటర్ కోసం అని చెప్పేసి ఏకంగా కాక్పిట్ పెట్టినారు సపరేట్గా. ఫ్లైట్ బాడీ అంతా ఉంది సగము చూడండి.
మొత్తం కంట్రోల్స్ మాట ఇది. సో మనం ఇట్లా టీవీలో చూసుకొని ఇంకా ఆడుకోవచ్చు. పేరు ఆడతావా అని మనకు అక్కడ రాసింది ఫ్లాప్, గేర్, బ్రేక్, ప్లీజ్ బీ జెంటిల్ విత్ యోక్. సో మొత్తం వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. మామూలుగా పెద్ద జెట్స్లో కూడా సీట్ ఇట్లా ఉంటుంది. ఏమంటే అప్పుడు ఇంకా కంట్రోల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇది జస్ట్ సిమ్యులేటర్ కాబట్టి ఊరికే బాడీ తెచ్చి పెట్టినారు. చూడండి ఇవంతా ఫ్లైట్ సిమ్యులేటర్వి కంట్రోల్స్. అక్కడ రడ్డర్ కంట్రోల్ది, తర్వాత ఇక్కడ థ్రస్ట్వి, ఇక్కడ యోక్వి అన్నీ ఉన్నాయి. సో మనము ముందు వీడియోస్లో ఫ్లైట్ ఎట్లా నడపాలి, ఎట్లా టేక్ ఆఫ్ చేయాలి, ఎట్లా ఫ్లై చేయాలి మొత్తం అంతా వీడియోస్ తీసినమాట. చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి, ఐ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో మనకి డిఫరెంట్ ప్లగ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మనము ప్లేన్లో మనకి హెడ్సెట్తో పాటు ఇది కనెక్ట్ చేసినాం అనుకో, మనకి మన వాయిస్ వాళ్ళ వాయిస్ మొత్తం వినిపిస్తుంది. సో అట్లా దీనికి ప్లగ్స్ ఇవి. తర్వాత మౌంట్స్ కూడా ఉండాలి, నేను చూసినాను. అంటే మన కెమెరా మౌంట్స్ మాట మొత్తము. ఇక్కడ కెమెరాస్ కూడా అమ్ముతున్నారు. చూడండి కెమెరావి. ఇక్కడ చూసినారా, ఇది ఫ్లైట్ సిమ్యులేటర్వి కంట్రోల్స్. మొత్తం రడ్డర్ కంట్రోల్ ఇవన్నీ ఇంతసేపు అక్కడ చూపించినాను కదా. అంటే ఇక్కడ డెమోగా ఆడుకోవచ్చు. మొత్తం ఇక్కడ మనకు ఉన్నాయి. సేమ్ యాక్చువల్ కాక్పిట్లో ఏమేమి ఉంటాయి అంది మొత్తం ఇక్కడ ఉంది. డిఫరెంట్ మోడల్వి డిఫరెంట్. ఇది మామూలుగా ఇప్పుడు అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, అదిగా కొంతమంది షార్ట్గా ఉంటారు కదా, సో వాళ్ళు ఇట్లా కింద పెట్టుకుంటారు. నేనైతే వీపుకు పెట్టుకుంటాను, కొంచెం బ్యాక్ పెయిన్ అట్లా ఉండకుండా, సీట్స్ హార్డ్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి చూడండి, ఇంట్లో మనం తగిలించుకోవడానికి కూడా. అయితే నేను చాలామంది కార్లకు చూసిన బ్యాక్ సైడ్. సో ఇవి ఇంట్లో తగిలించుకోవచ్చు నార్మల్గా. ఇది 4 ఫోర్సెస్ ఆఫ్ లైట్. ఇది మామూలుగా మనీనే ముందు తీసుకెళ్తుంది, ఎఫ్ఐ మాత్రం వెనక్కి అవుతుంది. డ్రీమ్స్ ఏమో మనకి ఎక్కువ, రియాలిటీ ఏమో డౌన్ ఉంటుంది. అట్లా ఫన్నీగా 2 థింగ్స్ టు ఫ్లై 8 స్పీడ్ అండ్ మనీ. అయితే నిజమే మాట, చాలా డబ్బులు ఖర్చు అసలు. ఇది నిజమే. ఫ్లయింగ్ ఈజ్ ద సెకండ్ గ్రేటెస్ట్ థ్రిల్ నోన్ టు మ్యాన్, ల్యాండింగ్ ఈజ్ ద ఫస్ట్. అసలు ఈ బ్యాగ్లు అయితే చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. ఇవైతే ఒక్కొక్క బ్యాగ్ నార్మల్గా $200 అట్లా ఉన్నాయి. అంటే దగ్గర 16,000-17,000 అట్లా ఉన్నాయి. చాలా ప్రైస్ ఎక్కువ ఉంది. మన అన్న తీసుకుందామని అన్నాడు. అదే ఇదే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. వెరైటీస్ ఉన్నాయి, మనకు కావాల్సిన దానికి తగ్గట్టు ఉన్నాయి. ప్రైస్లు ఒక్కటే, అదొక్కటి మనకు తగ్గట్టు. ఏవియేషన్లోకి వచ్చినా చూడకూడదు అంటే ఇంకా అదొకటే. ప్రైస్లో అయితే ఏం చూడకూడదు, ఖర్చయిపోతా ఉంటాయి డబ్బులు తెలియకుండా. అంతేనండి ఫ్లైట్కి సంబంధించినవి, మెయింటెనెన్స్కి సంబంధించినవి అంతా. ఇది ఆయిల్, ఇవంతా జెట్ ఆయిల్స్ అవి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. క్లీనింగ్వి మొత్తం కీ చైన్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇవి చేతికి చూడండి. ఎందుకంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది చేతికి ఇట్లా బ్రేస్లెట్ అట్లా వేసుకోవడానికి. సో అలాగైతే బాగుంటాయి ఇవి. ఇక్కడ కూడా వాచెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి అమ్మాయిలకి అయితే ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి షర్ట్కి మనం బ్యాడ్జెస్ టైప్లో పెట్టుకోవడానికి. అవి ఇక్కడ అన్ని వాచెస్, అవి గార్మెంట్ వాచెస్, గార్మెంట్ కంపెనీ మాట. ఆ వాచెస్ ఉన్నాయి ఇక్కడ. గ్లాసెస్ ఉన్నాయి, అవి ప్రొపెల్లర్వి బ్యాడ్జ్ ఉంది అక్కడ. అవి షార్ట్ గ్లాసెస్. బాగుంది మొత్తం అయితే. ఈ చిన్న బొమ్మలు, చిన్న పిల్లలకి ఎవరికైనా కావాలంటే క్యూట్గా. ఇది చూడండి వెరైటీకి ఇచ్చినారు బాక్స్ లెక్క. ఇవి ఇంకా నార్మల్ మన ఐడీస్ వేసుకోవడానికి. ఇక్కడ అద్దాలు ఉన్నాయి. ఇక్కడ మనకి నెక్లెస్ ఇవంతా.
వాలెట్స్ కూడా ఉన్నాయి అక్కడ, మొత్తం వాలెట్స్, మనం పాస్పోర్ట్ పెట్టుకోవడానికి ఉన్నాయి. సో గైస్ మొత్తానికైతే ఇంతే, ఎక్కువ చూపిలేదు అనుకోద్దండి, ఎందుకంటే ఎక్కువ లేదు, నేను కూడా ఓ ఎక్స్పెక్ట్ చేసిన. అదే మామూలుగా ఏందన్నా బయట తమిళ చూసి వరల్డ్స్ లార్జెస్ట్ పైలట్ షాప్ అన్నావు కదా, ఏమి ఇంతే ఉంది అంటారు. మిగతావన్నీ నేను అనుకున్నా ఫస్ట్ ఏంది ఇంతే ఉంది అనుకుంటే, మిగతావన్నీ దీనికంటే చిన్నగా ఉంటాయంట. అది కథ గైస్. సో వీడియోకి అయితే ఇంతే. వచ్చే వీడియోలో మంచిగా నేను చూస్తున్నాను ఏం షూట్ చేసామని చెప్పేసి, ల్యాండింగ్ వీడియో చేసామా లేకపోతే ఏం చేసామని చెప్పేసి. సో మొత్తం చూడండి. సో నెక్స్ట్ వీడియోస్ అని మిస్ అవ్వకూడదు అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ఇంకా బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే వీడియో పెట్టిన వెంటనే మీ దగ్గరకు వస్తాయి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.